ఫ్రెండ్స్, ఇప్పుడు అడర్నాడు అంటే ఆనాడు అంటారు ఇక్కడ అనే ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంది. ఇదే మనం దిగిన హోటల్ భద్రా నివాస్ అని చెప్పి మన దేవస్థానానికి సంబంధించిన కాటేజెస్ మంచి కోటర్స్ టైప్లో ఉన్నాయి. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. ఇదంతా ఇంకా హోటల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనకు అలాట్ చేసిన హోటల్లోకి వెళ్దాం. ఇది రిసెప్షన్. ఇక్కడ మనకి ఈ విధంగా టారిఫ్ ఉంటుంది. ఇక్కడ చెక్ ఇన్ టైము మంచి సాయంత్రం 4. మన మామూలు అన్ని హోటల్స్లో 12 o'clock ఉంటుంది. ఇక్కడ 4 గంటలకు ఉంది. ఇది మంచి బాగా దేవస్థానాలు కట్టించింది. చాలా స్పేషియస్గా ఉంది రూమ్స్. మనకి 4th ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఇది లిఫ్ట్లో వెళ్ళాలి. లిఫ్ట్ కోసం వెయిట్. చాలా ఇక్కడ ఆరో వాటర్ ప్లాంట్ ఉంది. కాఫీ షాప్ ఉంది. బాగా కూర్చోడానికి సోఫాస్ అవన్నీ కూడా ఉన్నాయి. లిఫ్ట్ వచ్చేసింది. మనం ఇప్పుడు లిఫ్ట్లో వెళ్తున్నాము. ఇప్పుడు మన రూమ్కి వెళ్తాము. వచ్చేసింది. ఇప్పుడు మనం మన 3rd ఫ్లోర్లో రూమ్స్ దగ్గర వచ్చేసాము. చాలా స్పేషియస్గా ఉంది. ఇది ఈ విధంగా ఆరో ప్లాంట్స్ అవి ఉన్నాయి. హోటల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు ఇక్కడ 407 అని ఇచ్చారు. ఇదే 407. ఇట్లా మనము ఇదే చాలా బాగుంది. నీట్గా ఉంది. ఫ్యాన్, ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్. నైస్. అదేవిధంగా బట్టలు పెట్టుకోవడానికి కూడా బాగుంది. పక్కన వెనకాయ మంచి గ్రీనరీ ఉంది. మనం ఎక్కడి నుంచి చూసినామంటే చూడొచ్చు. చుట్టూ గ్రీనరీ చల్లగా ఉంటుంది. కర్ణాటకలో ఇది ఒక మంచి చల్లని ప్రదేశము. ఇక్కడ డబుల్ బెడ్ కాకుండా ఒకటి ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చాడు. మనం కిందకి వెళ్దాం. మనకి ఇక్కడే లంచ్ ఇక్కడే అరేంజ్ చేసారు. ఈ విధంగా కుక్ చేసుకొని వచ్చి ప్లేట్స్ తెచ్చుకుంటే దాంట్లో పెడతారనమాట. ఈ విధంగా పార్కింగ్ ప్లేస్లో మనకి ఫుడ్ అవి అరేంజ్ చేశారు. అన్నము, పప్పు, కూర, వీళ్ళందరూ మా గ్రూప్ మెంబర్స్. ఈసారే మా ప్రేమ్ సారు, మా టూర్ ఆర్గనైజర్, మమ్మల్ని అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ టూర్కి వెళ్ళినా తీసుకెళ్తారు. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. ఇదే మన హోటల్ రూమ్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రకృతి అందాలు చూడవచ్చు. హార్నాడోలో మొత్తం ఇది ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇదంతా టెంపుల్ ఈ రూటు. మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి వెళ్తున్నాము. అంతా ఫుల్ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హోర్నాడు అన్నపూర్ణ దేవి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇదే టెంపుల్.
ఇది టెంపుల్ అనమాట. ఇక్కడికి బస్సులు కూడా టెంపుల్ దాకా వస్తాయి. కర్ణాటక టూరిజం వాళ్ళది, కర్ణాటక ఆర్టీసీ వాళ్ళది. ఇది మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెహికల్ వెళ్తున్నాము. ఇదే డ్రైవర్ గారు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఓకే, ఇదే టెంపుల్కి వచ్చేసాము. ఇదే టెంపుల్. థ్యాంక్ యూ డ్రైవర్ గారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మాకు చాలా ఇదిగా తీసుకొచ్చారు. మీ పేరు? మేఘరాజ్. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని గుడి పైన వరకు తీసుకొచ్చాడు ఈ టెంపుల్లో. మేమంతా అనుకోకుండా కార్లో వచ్చాము. మమ్మల్ని అయితే మెట్ల మీద రావాలి. ఇది దేవస్థానం వచ్చేసాము. ఇదే దేవస్థానంకి అన్నపూర్ణాదేవి దేవస్థానం అనమాట. అందరు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇదే దేవస్థానం కాంప్లెక్స్, చుట్టూ కొండలు. థ్యాంక్ యూ. ఇక్కడ అంతా టెంపుల్లో షర్ట్లు తీసేసి రావాలి జరగ. ఇదే మనం టెంపుల్ లోపల ఉన్నాము. మాతో పాటు వచ్చిన టెంపుల్ లోపల అంతా షర్ట్లు లేకుండా వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఇదే టెంపుల్. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి. చేస్తుంది. ఇది అన్నపూర్ణాదేవి టెంపుల్. దర్శనం అయిపోయింది. అందరు బయటకు వచ్చి చూస్తున్నారు. వ్యూ అయితే బాగుంది. అంతా గ్రీనరీ, చుట్టూ కొండలు, చాలా బాగుంది. ఇదే హొర్నాడు అన్నపూర్ణాదేవి టెంపుల్. థ్యాంక్ యూ. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సరే.